హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మొన్న కొన్ని బ్రౌజ్ చేస్తూ ఉంటే కొన్ని వీడియోలు ఒక షార్ట్లో సినిమాలు తీసి నష్టపోయిన ఘంటసాల మాస్టర్ గురించి ఒక వీడియో చూశాను. అప్పుడు నాకు కలిగిన ఆలోచనని నేను ఇంతకుముందు సినిమా రంగం ద్వారా భారతీయత మీద కుట్ర అన్న లేబుల్ క్రింద అమ్మఒడిలో రాసినటువంటి విషయమే ఒకదాన్ని నేను మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సినిమా రంగంలో మిగతా భాషా సినిమా రంగాలని పక్కన పెట్టి మనకు బాగా తెలిసిన తెలుగు సినిమా రంగంలో ఆయన ఎస్వి రంగారావు ఆయన సినిమాలు తీసి నష్టాలు తెచ్చుకున్నాడు. బాలయ్య ఒక హీరో, అతడు సినిమాలు నిర్మించి నష్టపోయినాడు. అంజలీదేవి ఆదినారాయణరావు భార్య, నాటక రంగాన్ని నుండి సినిమాలకు వచ్చారు తొలితరంలో వాళ్ళందరూ. ఆమె ఇతర నిర్మాతల దర్శకుల పడకటిళ్ళు పావనం చేయాల. ఆవిడ సినిమాలు ఒకటి హిట్టు ఒకటి ఫట్టు అన్న ఓవరాల్గా బ్యాలెన్స్ చేస్తే ఆవిడ నష్టమే పొందింది. భానుమతి రామకృష్ణ ఆవిడ సొంత స్టూడియో, ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి. సినిమా రంగంలో అవకాశాలు నలిఫై చేస్తే జ్యోతిష రంగంలో కూడా ఆవిడ తన ప్రతిభని మెరుగుపరుచుకున్నటువంటి వ్యక్తి. పైన సత్యాన్ని సూటిగా చెప్పేస్తుంది కాబట్టి ఆవిడ సినిమాల కంటే ఆవిడ వ్యక్తిత్వ హననం కూడా. ఆవిడకి పొగరుబోతూ, అహం ఎక్కువ, అన్ని పాత్రల్ని ఒకే మూసలో నటిస్తుంది. తొలి సినిమాలు చూడండి, ఆవిడ ఎంత ప్రజ్ఞాశాలో తెలుస్తుంది. ఆవిడ అత్తగారి కథలు చదవండి, ఆవిడ ఎంత టాలెంటెడో తెలుస్తుంది. ఆవిడ గొంతులో రాగం తిరిగే సుడులు చూడండి. కానీ ఆవిడకు కూడా సినిమా రంగంలో నష్టాలే సంభవించాయి. ఇక ఇలాంటి వాళ్ళు కోకొల్లలు. శోభన్ బాబు లాంటి నటులు వెళ్ళలేదు సినిమాల జోలికి, వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. కృష్ణ లాంటి నటులు సినిమాలు తీస్తే అతడు కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్, అతడికి ఎక్కువ నష్టాలు వచ్చినట్టుగా నేను వినలేదు. అది నాకు బాగా క్లారిటీ లేదు. కానీ ఘంటసాల వారితో సహా నష్టాలు పొందారు. ఎందుకంటే ఘంటసాల వారి గొంతు ప్రజల్లో దేశభక్తిని, పాజిటివ్ క్వాలిటీస్ని ప్రమోట్ చేయగలదు, స్ఫూర్తిదాయకం చేయగలదు. కాబట్టి వారి మీద ఎటు ట్రిగ్గర్ ఉంది. ఇక ఎన్టీఆర్ పురాణాలని ప్రక్షిప్తాలతో భ్రష్టుపరిచినందుకు అక్కినేని నాగేశ్వరరావు అనే నటుడు, ఈ ఇద్దరు తర్వాత 70ల తర్వాత సినిమా రంగంలో ఈ పచ్చళ్ళవాడి ఏమంటారు గాడ్ ఫాదరిజం వచ్చాక ఈ సైడ్ ల్యాక్స్ పెట్టుకొని బెల్ బాటమ్ ప్యాంట్లు వేసుకొని ఆ ఇద్దరు తెచ్చిన ఈ బూతుల జయమాల్ని పుట్టింటోళ్ళు తరిమేశారు, అత్తింటోళ్ళు ఏదో ఉంటుందిలేండి అట్లాంటి పీలికలు కట్టుకుని వేసిన డాన్సులకి ఆ ఎన్టీఆర్ వీళ్ళే ఆద్యులు. ఈ అక్కినేని నాగేశ్వరరావు అన్నవాడు తాగుబోతుతనానికి, అక్రమ సంబంధాలు, తిరుగుబోతుతనానికి, మోగనోము లాంటి సినిమాల సాక్షిగా ప్రజామోదం పొందేటంతగా సినిమా సహకారం ఇచ్చాడు. కాబట్టి ఆ ఇద్దరికి మాత్రం సినిమా నిర్మాతలుగా కెరీర్ పిచ్చ సక్సెస్. ఇక కమ్మని మురళీమోహన్ జయభేర్ అయితే అంతకంటే సక్సెస్. అక్కడికి వచ్చేసరికి కులం ఫ్యాక్టర్స్ బాగా స్టాంప్డ్గా వచ్చి నిలబడింది కదా. ఇది సినిమా రంగంలో ఉండే మాయ. ఇప్పటికే ఆ సినిమా నటుల పట్ల క్రేజ్తో చచ్చిపోయే అభిమానులు, దేహమే శాశ్వతం కాదురా అంటే సత్యం కాదురా, ఆత్మ ఒక్కటే సత్యం, అది నీవే తెలుసుకో అంటే సినిమాలు కూడా సత్యం అనుకుండే స్థితికి సమాజం వెళ్ళిపోయాక ఎవడు ఉద్ధరించగలడు, ఎవడు ఆలోచన నేర్పగలడు ఈ యువతరానికి? తొక్కలో ప్రజాస్వామ్యాలు నేర్పలేవు, కాలపురుషుడి కొరడ మాత్రమే నేర్పగలదు. ఆ కాలపురుషుడికే అప్పీల్ చేసుకుంటూ హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of the society as well. Support me financially also to continue this war up to the winning. This war with wisdom as weapon. www. మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం. భావి తరాల భద్రమైన జీవితం కోసం, ప్రకృతి పరిరక్షణ కోసం, సర్వజీవకోటి ప్రశాంతంగా పరస్పర సహకారంతో జీవించేటందుకోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం.
ఇందులో పాలు పంచుకోవలసిందిగా కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా ప్రియ పుత్రులందరినీ సామాన్యులందరినీ స్వాగతిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.